హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక అవినీతి పరుని గద్దెదించినటువంటి కౌన్సిలర్లందరికీ శుభాకాంక్షలు. మరియు ఆదిలాబాద్ ప్రజలకు కూడా శుభాకాంక్షలు. గతంలో ఎప్పుడు ఇంత వ్యతిరేకత వైస్ చైర్మన్ మీద రాలేదు. ఇంతకుముందు కూడా మైనార్టీకి సంబంధించిన వాళ్ళు ఫారూక్ కానీ ఇంకెవరో కానీ వైస్ చైర్మన్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. కానీ నాకు తెలిసి నేను చూస్తున్న ఈ రోజులలో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి వైస్ చైర్మన్ గారు వల్ల చాలామంది సంతోషపడుతున్నారు. నేను గతంలో కూడా చేసిన వీడియోలలో అదే చెప్పిన. ఏం చెప్పిన అంటే, అధర్మం కొద్ది రోజులు నడుస్తుండొచ్చు కానీ అధర్మం ఎప్పటికీ గెలవదు, ధర్మమే గెలుస్తుంది. ఒక వ్యక్తి 4.5 సంవత్సరాలకే వాళ్ళకి అంత వ్యతిరేకత వచ్చింది అని అంటే ఆ వ్యక్తి ఏం చేసిండొచ్చు, అంత వ్యతిరేకత వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఉన్న వ్యక్తి ఎంత సంతోషపడుతుందంటే ఆనందంగా ఇంటికి స్వీట్లు కూడా ఉండబోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత ఆనందపడుతున్నారు. ఎందుకు? ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కలిసి ఆయనను గద్దెదించిండ్రు. ఇదే వ్యక్తిని కాంగ్రెస్ చోటిచ్చింది. అంటే కాంగ్రెస్కు కావాల్సింది ఏంది? ఆడు మంచోడా చెడ్డోడా కాదు, వాళ్ళకు కావాల్సింది ఏంది? ఓటు బ్యాంకు. ఎవరి ఓటు బ్యాంకో అది మీ అందరికీ తెలుసు. ఎందుకోసం ఇదంతా చేస్తారో అది కూడా మీ అందరికీ తెలుసు. 34 మెంబర్స్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి చేతులెత్తి ఈ నాయకుడు మాకు సరైన వాడు కాదు, ఈయనని వైస్ చైర్మన్ పదవి నుండి తొలగించండి అని చెప్పేసి వాళ్ళందరూ ఏకమై ఈరోజు ఓడగొట్టిండ్రు. అఫ్కోర్స్ ఎక్కువనే ఉండే, కొందరిని ప్రలోభాలకు గురి చేసి కొందరిని లాక్కుపోయిండొచ్చు. కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏమున్నదంటే, బీఆర్ఎస్కు సంబంధించిన 22, బీజేపీకి సంబంధించిన 9 మంది, వీళ్ళతో సహా ఒక ఎంఐఎంకు సంబంధించిన వ్యక్తి, వీళ్ళందరూ ఒకటే కోరుకున్నారు. వీళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా తోడై ఒకటే అడిగిండ్రు, ఈ యొక్క వ్యక్తిని గద్దెదించాలి. ఎందుకు అని అంటే ఆయన చేసిన అరాచకాలు ఎన్నున్నాయో ఏమున్నాయో ప్రజలకు తెలవాలి, ఆ కౌన్సిల్లో ఉన్నటువంటి ఆ కౌన్సిలర్లకు తెలవాలి. బహుశా ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ఎట్టకేలకి కౌన్సిల్లో ఒక వైస్ చైర్మన్ని గద్దెదించడం జరిగింది. అదే వైస్ చైర్మన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కియడానికి, ఆయనని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కౌన్సిలర్లని అటు ఇటు మార్చి వాళ్ళకి ఆశలు చూపించి చేర్పించుకున్న వాళ్ళ ద్వారా ఏం జరిగిందంటే, ఎందరో మందికి ఈరోజు పోలీస్ స్టేషన్ల గొడవలు, కౌన్సిలర్లు బద్నాం, ఇక్కడ కౌన్సిలర్లు అక్కడికి, అక్కడ కౌన్సిలర్లు ఇక్కడికి చేసుకోవడం, ఇవన్నీ రాజకీయాలలో మీరు చేసిన కుట్రలలో ఎందరో మంది వాళ్ళ యొక్క ఉసురు జరిగింది. కాబట్టి ఇవాళ మీ పార్టీకి వచ్చిన వెంటనే గద్దె దిగాల్సిన అవసరం వచ్చింది. ఇది మీకే కాదు, మీ వెనకాల నిల్చున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి గుణపాఠం. దీని ద్వారా మీ కౌన్సిలర్లు అందరూ మీ వెంట ఎవరెవరైతే తిరిగినరో, మీ ఎంబడి ఉంటే విజయం వస్తుందని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ దీన్ని చూసి గుణపాఠం నేర్చుకోవాల్సిన రోజు ఇది. ఇదే కాదు, ఇంకా రాబోయే రోజులలో చాలామందికి మా ఓటు విలువ ఏందే అని అన్నది చాలామంది నేర్చుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ రేపు తెల్లారి మీకు మంచి గుణపాఠం ఇస్తారు. హిందువులు తెలివి తక్కువ వాళ్ళు అని అనుకోకండి. ఇప్పటికన్నా మీరు ఒకవైపు ఓట్ల కోసం ఏవైతే పరాయి వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు, వాళ్ళ ఓట్లు ఫ్రీలు వస్తాయి, హిందువుల ఓట్లు ఎట్లాగో చీలిపోతాయి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే హిందువులు ఐక్యమత్యంగా ఉండరు, హిందువులు వన్ సైడ్ ఉండరు, హిందువులు అటు సగం ఇటు సగం వెళ్ళిపోతారు, వీళ్ళు మాకే ఓట్లు వేస్తారని చెప్పేసి ఎవరెవరైతే ఆ దృష్టితో చూస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీలలో ఉంటున్నటువంటి వ్యక్తులు కావచ్చు, హిందువులని తక్కువ అంచనా వేసి చూస్తున్నారు. కాబట్టి ఈరోజు హిందువులు మేల్కొంటున్నారు. ఎవరెవరైతే కౌన్సిలర్లు హిందువులని తక్కువ చేసి వీళ్ళ ఓటు బ్యాంకు అక్కడ ఉంది, వీళ్ళు మనకు నిలకడగా ఉండరు, మనకు మైనార్టీకి సంబంధించిన కానీ కొన్ని వర్గానికి సంబంధించిన కానీ ఓట్లు ఫ్రీలు వస్తాయి, వీళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లు కలిస్తే మేము గద్దెని ఎక్కుతాం అనే ఏదైతే ఆలోచన మీకుందో ఆ ఆలోచనకి ఖచ్చితంగా ఇదే హిందువులు ఇది ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తారు. ప్రజలారా, ఈరోజు జరిగింది ఏంటంటే, పులి కొట్టుకుంటే మధ్యలో నక్కచ్చి రొట్టెత్తుకపోయిందని అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఆదిలాబాద్లో వీళ్ళు కొట్టుకుంటే వీళ్ళకి సంబంధించిన నాయకుల్ని కొనుక్కొని వైస్ చైర్మన్ పదవిని మన అకౌంట్లో వేసుకుందామని చెప్పేసి అనుకున్నారు. కానీ అయ్యా దొరా, నీకంటే నీ సంవత్సరాల నుంచి వెళ్ళి తెలివైన రాజకీయం, మంచి రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. రాజకీయ పరంగా రాజకీయం చేస్తుండొచ్చు, కానీ నీలాగా కుళ్ళు రాజకీయం మాత్రం ఎన్నడూ చేయలేదు. విలువలు కూడా ఎప్పుడూ కోల్పోలేదు. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, కానీ విలువలు లేని రాజకీయం ఎన్నడూ చేయలేదు. వాళ్ళు విలువలతో కూడిన రాజకీయం చేసినారు. కాబట్టి ఈరోజు ఇప్పటికీ వాళ్ళకి అభిమానులు ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళ కోసం పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు ఓన్లీ కార్యకర్తలు మాత్రమే మీరు జేబులు వేసుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ మీతోడు ఉన్నట్టు రేపు ఇంకెవరన్నా వస్తే వాళ్ళతోడు కూడా వెళ్ళిపోతారు. 4.5 సంవత్సరాలుగా ఒక వైస్ చైర్మన్కు ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడే కనీసం మీరు ఆలోచించాలి. ఈ వ్యక్తిని మన పార్టీలో చేర్చుకుంటే మన పార్టీకి ఏం జరుగుతుంది, మన పార్టీని ఎవరు ఏమంటారు అన్నది మీరు నేర్చుకోలేదు. ఎవరొస్తే ఏమున్నది, పార్టీలో జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనేది మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పూర్తి తప్పు.
మంచి చెడు అన్నవి రెండు ఖచ్చితంగా ఉంటాయి. మంచిని తీసుకోవాలి, చెడుని వదిలించుకోవాలి. ఈరోజు అవిశ్వాస తీర్మానం సక్సెస్ అయింది. ఒక అవినీతి పరుణ్ణి గద్దె దించినామని చెప్పేసి అందరూ అంటున్నారు. ఒక అవినీతి పరుణ్ణి మేము మా చేతుల ద్వారా పార్టీలకు అతీతంగా మేము ఆయనని గద్దె దించినామని సంతోషంతో ఈరోజు బయటకు వచ్చిండ్రు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు పార్టీలకు అతీతంగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం వీళ్ళు అందరూ కలిసి ఒక వ్యక్తిని గద్దె దించిండ్రు. ఎందుకంటే ఒక అవినీతి పరుడు అని చెప్పేసి వాళ్ళు భావించిండ్రు కాబట్టి ఈయనని గద్దె దించాలని ఈరోజు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయాలకు అతీతంగా కౌన్సిలర్లు ఏకమై మాట్లాడుకొని పెట్టుకున్నటువంటి ఈ అవిశ్వాస తీర్మానం. దీనికి బీజేపీకి, బీఆర్ఎస్కు, ఎంఐఎంకు ఎలాంటి సంబంధం లేదు, పొత్తు అసలే లేదు. ఎందుకంటే రాబోయే రాజకీయాలలో నెక్స్ట్ మీరు మాట్లాడేటి మాటలన్నీ ఇవే ఉంటాయి. రాజకీయం కోసం ఎవరినైనా తిడతారు. అందుకే ఈ విషయం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మెయిన్ జరిగింది ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఒకరితో పొత్తు చేసుకుంటే డైరెక్ట్గా చేస్తుంది, కానీ ఎప్పుడు ఇండైరెక్ట్గా చేయరు. ఈరోజు జరిగింది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక్కటే. దానికి కారణం ఒక అవినీతి పరుని గద్దె దించడానికే, ధర్మం కోసం ధర్మంకు సహకరించి అతన్ని గద్దె దించుడే ఈ పనిగా పెట్టుకొని గద్దె దించిండ్రు. అంతకు మించి ఏముండదు. మన ఆదిలాబాద్కి మంచి జరిగిందని అందరూ అనుకుంటున్నారు. బహుశా మీరు కూడా అనుకుంటుండొచ్చు. ఇదే మున్సిపాలిటీని ఏం చేద్దాం, మనం ఐక్యమత్యంగా ఉంటే ఏం జరుగుతుంది అన్నది నేర్చుకోండి. నెక్స్ట్ మనకు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ 101% మీ మీద నమ్మకం లేకనే వేరే పార్టీలోకి మన హిందూ సోదరులు వెళ్ళిపోయి మీరు వన్ సైడ్ ఓట్లు వేయరు కాబట్టి వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు. పరాయి మతాల వాళ్ళ ఓట్లు ఫ్రీలో వస్తాయి. మన హిందువులు ఎలాగో మనకు మొత్తం వేయరు, 50% వేసినా మనం గద్దెనెక్కుతామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. దీని రాతని మార్చాలి అని అంటే హిందువులందరూ వన్ సైడ్ కావాలి. హిందువులు ఎవరికి ఓటేసుకుంటే మన ధర్మం నిలబడుతుందో, మళ్ళీ వైస్ చైర్మన్ కూడా మన హిందూ బంధువులు ఎవరో ఒకళ్ళు ఉంటారు, చైర్మన్ కూడా మన హిందూ బంధువులు ఎవరో ఒకళ్ళు ఉండాలని అంటే ఎవరికి ఓటేయాలనో చూసుకుంటూ ఉందాం. ఎవరికి ఓటేయాలనో మీరు నిర్ణయించుకోండి. జై శ్రీరామ్.